మూవీలో ప్లస్ ఏంటంటే ఒక డిఫీట్ని ఎలా సక్సెస్ చేయొచ్చు, అది మన అంటే పాజిటివ్. ఎనీ డిఫీట్ ద హీరో హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండ్ హీ హ్యాస్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ultimately he has come out a winner. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది చూసే తీరాలి, ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, ఎస్పెషలీ అర్బన్ యూత్ బికాజ్ వాళ్ళకి రకరకాల అట్రాక్షన్స్, టెంప్టేషన్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలాగా మనం లైఫ్లో ఎలా తీసుకోవాలి, ప్రతి సిచ్యువేషన్, హౌ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. తమ్ముడు సిస్టర్ సెంటిమెంట్, ఎస్పెషల్లీ లయాకి మళ్ళీ కంబ్యాక్ మూవీ. లయ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని పిల్లలు అయిన తర్వాత మళ్ళీ అంతా ఫ్యామిలీ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలకు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆవిడని మళ్ళీ స్క్రీన్ మీద చూడడం కొద్దిగా హ్యాపీగా ఉంది. సిస్టర్ సెంటిమెంట్ నితిన్ కంబ్యాక్ మూవీ. మొన్న వచ్చిన 2 సినిమాల మీదకి చాలా బెటర్గా ఉంది మూవీ. ఎస్పెషల్లీ ఏంటంటే టైటిల్ కూడా కొంతమంది ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెట్టారేమోనని అంటే అలా పెట్టారో లేదో సెకండ్, అది పక్కన పెడితే ఈ సినిమా టైటిల్ అయితే యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక అక్కకి తమ్ముడు, సో తమ్ముడుగా ఈయన ఏం చేశాడు, అక్క బాధ్యతలు ఎలా చూశాడు, అక్కకి ఎలా సపోర్ట్ చేశాడు, ఏ విధంగా ఉన్నదనే సినిమా. ఇంకోటి ఏంటంటే మేనగాడులో ఒకటి నాకు బాగా నచ్చింది. మేనగాడు సెంటిమెంట్ కానీ, అమ్మాయి పిలిచే విధానం కానీ, మామ అంటూ క్యూట్గా పిలవడము, అదంతా వాళ్ళిద్దరి మధ్యన మామ మేనగాడుల మధ్యన ఉన్న రిలేషన్, అదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో సినిమా వెళ్ళి చూడండి, సినిమా బాగుంది. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు సినిమా అయితే చూడడం అయితే జరిగింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్పుకోవాలి, దిల్ రాజు ప్రొడక్షన్లో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదని మన అందరికి తెలుసు. కానీ తమ్ముడు సినిమా మాత్రం కుత్త ర్యాంప్ భయ్య. ఏం సినిమా భయ్య, అసలు మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్. నిజంగా ఆహా సినిమా చూసినా మన అందరం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, అంతకు మించి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట తమ్ముడు సినిమా. ఆ సెంటిమెంట్ కానీ, ఎమోషనల్ కానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. నితిన్ అన్న నుంచి అయితే మామూలు ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ స్టోరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ సినిమాలో ఫైట్స్ భయ్య ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయడం, నిజంగా చెప్తున్నాను కదా. చాలా రోజుల తర్వాత ఫైట్స్ కానీ ఒక కొత్తదనం తీసుకొచ్చారు. ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఒకటైతే లయ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా లయ గారికి ఇంకో 10-15 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి అనమాట. అలాగే నితిన్ అన్నకి ఇక పాన్ ఇండియా సినిమాలు అయితే ఖచ్చితంగా పడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక మంచి సినిమా భయ్య, చాలా చాలా బాగుంది. అసలు మేకింగ్ విషయాల గురించి కానీ, డైరెక్షన్, స్టోరీ పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా కూడా ఇంత కూడా డిసప్పాయింట్ కారు. ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకు మాత్రం వర్త్ అంత బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య అయితే ఉందండి. కొంతమంది అంటే ఇండస్ట్రీలో ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు ఉండరు, కావాలని నితిన్ భయ్యని మాత్రం కావాలని తొక్కుతారు. సినిమా ఒకసారి నేను చెప్పడం కాదు భయ్య, బాగుందో బాగాలేదో మీరే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా అనమాట. వండర్ఫుల్ మూవీ. నేను ఒక్కనే అంటే కాదు, 10 మంది చెప్తారు, 10 మందిలో 5 మాట ఇన్ని సినిమాకి వెళ్ళండి, మీరే చెప్తారు, అప్పుడు కింద కామెంట్ చేస్తారు. అంటే తొక్కేయాలని కావాలని ఇలా చెప్పాను కదా. ఇక్కడ కొంతమందికి టికెట్లే దొరకలేదు. సీరియస్గా మాట్లాడుకుంటే నాకే లాస్ట్ ఒక్క టికెట్ దొరికిందండి, అది బ్లాక్లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నితిన్ అన్న గురించి. అలాంటి సిచ్యువేషన్లో నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసినా కాబట్టి నాకేం అవసరం అండి, నాకేమైనా అవసరమా పాజిటివ్ చెప్పాలని, నెగిటివ్ చెప్పాలని. సినిమా ఎలా ఉంటే అలా చెప్తే వాళ్ళు చూసే వాళ్ళన్న 10 మంది అన్న థియేటర్కి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా చూస్తారని చెప్తున్నా. మంచి సినిమా భయ్య, బ్లాక్ బస్టర్ హిట్. నితిన్ అన్నకి కెరియర్లో మరో మలుపు అనుకోవచ్చు ఈ సినిమా. సూపర్ కంబ్యాక్ అండి. ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి వస్తున్నా. నితిన్ తమ్ముడు ఫస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఓపెన్గా నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాల్సిందే. ఎందుకు అంటే అసలు సినిమాలో ఏముందని తీశారన్నా, ఏముందని ఆ టైటిల్ పెట్టారన్నా అంటే అక్కకి తమ్ముడికి స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని పెట్టేశారా, లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాకి ఎగబడిపోతారు కదా, డబ్బులు వచ్చేస్తాయి కదా ప్రొడ్యూసర్లకి అని చెప్పి ఆ టైటిల్ పెట్టారా, నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే భయంకరమైన లాగు, చాలా దారుణంగా స్లోగా సీరియల్లా ఉండింది సినిమా అయితే. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ బాగుండింది. ఇప్పుడు ఆ 20 మినిట్స్ కోసం సినిమా అంతా భరించలేం కదా. 20 మినిట్స్ ఎందుకు బాగుండింది అంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, జనాల్ని మంచిగా ఇన్వాల్వ్ చేయగలిగారు, మంచి యాక్షన్ సీక్వెన్స్. ఆ 20 మినిట్స్ పురుడు పోసే సీన్, అది మంచి ఇన్వాల్వ్మెంట్తో మంచి ఎమోషనల్గా తీయగలిగారు. సెకండ్ హాఫ్ కూడా ఏం లేదన్న, అదే ఆ 20 మినిట్స్ ఇంటర్వెల్ అయిపోయినా ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ సినిమా పడుకోబెట్టేశారు, అడ్డంగా పండబెట్టారు సినిమాని. ఏం
లేదు సినిమాలో ఇది బాగుంది అది చెప్పడానికి కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం అన్నీ కలిపి కొట్టారు. చిన్నపిల్లలు చెప్పేస్తారన్నా అరే ఇవి ఆ సినిమా బీజిఎంలు కదా అని చెప్పి, అంత దారుణంగా ఉంది బీజిఎం కూడా. అసలు యాక్టింగ్ అసలు లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ నోస్టాల్జియా ఇస్తారు అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. అంత దారుణంగా ఉంది ఆవిడ యాక్టింగ్ కూడా, ఓవర్ యాక్షన్ అనిపించింది మాకైతే. అసలు వర్ష బొల్లమ్మ గారు యాక్టింగ్ మాత్రం బాగుండింది, అది మాత్రం చెప్పుకోవచ్చు. వర్ష బొల్లమ్మ గారు యాక్టింగ్ బాగుంది, ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచిగా లాస్ట్ వరకు బాగానే తీసుకెళ్లారు. ఇంకా మిగతా అంతా ఒక స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ డైరెక్షన్ లేదు, ఒక అవగాహన లేదు. సినిమా తీశారు అంతే, తమ్ముడు అని టైటిల్ పెట్టేసి. ఆ ఎంసీఏ టైటిల్ పెట్టారు, ఇక్కడ తమ్ముడు అని టైటిల్ పెట్టారు అంతే. అక్కడ వదిన, ఇక్కడ అక్క, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. లేడీ క్యారెక్టర్, లేడీ విలనా ఒక క్యారెక్టర్ ఉందన్న, లేడీ కొంచెం వ్యాంప్ విలనిజం చూపిస్తూ ఉంటుంది. ఆవిడతో ఫైటింగ్ సీక్వెన్స్ ఉంది వర్ష బొల్లమ్మ గారికి ఆవిడకి, అది కూడా నాకు మరీ ఓవర్ అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ డ్యూయల్గా ఇద్దరే కొట్టుకుంటున్నప్పుడు అంతా బాగానే ఉండింది. జనాలు మేడపడిపోతున్నా కూడా ఆ లేడీ క్యారెక్టర్ ఏదైతే ఉందో విలన్ క్యారెక్టరు, ఇక అది మరి మన బాలకృష్ణని లేడీ గెటప్లో ఊహించుకోవాలేమో అనిపించింది నాకైతే. అస్సలు రీచ్ కాదన్న. నేను ఫస్ట్ ఓపెనింగ్ అందుకే చెప్పాను, నితిన్ గారు మీరు సిగ్గుపడాలి తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యుండి మీరు ఆ టైటిల్ ఒప్పుకున్నందుకు మీరు సిగ్గుపడాల్సిందే. సంబంధం లేదు అసలు సినిమాకి ఆ టైటిల్కి, అస్సలు సంబంధం లేదు. రెడీయా అన్న? ఇది తమ్ముడు సినిమా కాదన్న, జెండు బాంబు సినిమా అన్న. విలన్కేమో ఇట్టుబడింది అన్న. ఇది తమ్ముడు సినిమా కాదన్న, జెండు బాంబు సినిమా. విలన్కేమో ఇట్టుబడింది, హీరోకేమో ఫ్లాప్ పడింది, దిల్ రాజుకేమో బొక్కబడింది. మంచి హీరో అన్న. నితిన్ కింద అల్లు అర్జున్, ఈక కింద పనికిరాడన్న. ఒకెప్పుడు జయన్ సినిమా, దిల్ సినిమా, సై సినిమా ఏందన్నా మంచి హీరో అన్న. నా కళ్ళకి నీళ్ళు కాదన్న, రక్తం వస్తుందన్న. అంత మంచి హీరో, అంత మంచి సినిమాలు చేసిన హీరో ఇంత చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నా నాకైతే చాలా ఏడుపు వస్తుందన్న. ఏందన్నా ఈ సినిమాలు, ఈ స్టోరీ ఏందన్నా, ఏం చెప్తున్నారన్నా? నిజంగా మేడం నాకు చాలా ఇష్టం మేడం ఆయన అంటే, నితిన్ అంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఏం చెప్తాం నిజం మేడం, అల్లు అర్జున్ దొంగ సినిమా తీసినా కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు మేడం. ఆయన కంటే మంచోడు మేడం. నితిన్ చాలా మంచి సినిమాలు తీసిండు మేడం. లవ్ స్టోరీ మంచిగా, సై సినిమా మేడం, దిల్ సినిమా మేడం, జయన్ సినిమా మేడం. ఈయన కొట్టిన ఇట్లు అల్లు అర్జున్ కొట్టలే మేడం. ఈయనకున్న అర్థం లేదు మేడం. మళ్ళీ నువ్వు బాధపడితే మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ చేయాలి. సినిమా గురించి అర్థం చేసుకోకపోతే ఇట్నే వస్తా చెప్తా. కొడుకు తప్పు చేసినప్పుడు తల్లి బెరగ తీసుకొని బాస్తుంది. నేను కూడా ఇప్పుడు బాతున్నా వాళ్ళని. వాళ్ళు ఏమన్నా అనుకోని, నేను చాలామంది దిల్ రాజు ఫోన్ చేసి నీకు 5,000 ఇస్తా 10,000 ఇస్తా కానీ పాజిటివ్గా చెప్పు బాగాలేకుండా అని చెప్పేసి అట్లా చెప్పే వాళ్ళు మస్తు మంది గారు. నాకు ఫోన్ చేసి 5,000 కాదు 5 లక్షలు ఇచ్చినా కానీ ఇదే మాట చెప్తాను నేను. ఎందుకంటే ఒక సినిమా ఒక హీరో మీద ఆధారపడి ఉంటుంది మేడం. డిగ్రీ చేసిన చదవాలి. ఒక్కసారి హీరో ఫ్లాప్ కొట్టినా అంటే ఆయనకు అవకాశాలు రావడానికి చాలా ఇబ్బంది పెడతారు మేడం. సుహాస్ మేడం నిన్న బొగ్గులాగా ఉన్నాడు మేడం, కర్రేగా ఉన్నాడు మేడం, దున్నపోతులాగా ఉన్నాడు మేడం సుహాస్ మేడం. ఆయన చేసిన ప్రతి సినిమా ఇటు మేడం. ఆయన మేడం సంపూర్ణేష్ మేడం ఒక హైట్ లేదు, ఒక పర్సనాలిటీ లేదు, ఒక అందం లేదు, ఏది లేదు మేడం. ప్రతి సినిమా ఇటు మేడం. అందం ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. రెడ్డి మళ్ళీ తెలంగాణ ఆయన ఇన్ని పెట్టుకున్నాడు. ఏమంటారు అంగట్లో అన్నీ ఉన్న అల్లు ఇట్లా శని ఉందన్నట్టుగా ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే మాకు బాధ అనిపిస్తుంది మేడం. మా తెలంగాణ మేడం, మా తెలంగాణ ఉన్నది ఒక్కే ఒక ఈక మేడం, ఒక హీరో మేడం. ఎక్కడ నచ్చలేదు. ఇది తమ్ముడు సినిమా కాదు మేడం, జెండు బాంబు సినిమా మేడం. ఓకే, ఎందుకంటే అన్న పాకిస్తాన్కి ఇండియాకి పోటీ జరిగేటప్పుడు మన ఇండియా గెలవాలరా అని ఉంటుంది అన్న. పాకిస్తాన్కి ఓడిపోతే మన పరుగు పోతుంది అన్న. తెలంగాణ హీరో అన్న, ఒక రెడ్డి హీరో అన్న ఓడిపోతే మాకు బాధ అనిపిస్తుంది అన్న. ఏందన్నా ఈ సినిమాలు?
మంచి హీరో అన్న. దిల్ సినిమా, సై సినిమా, జయ సినిమా మంచి మంచి సినిమాలు తీసిండు అన్న. అప్పుడు ఇటు మీద ఇటు కొట్టి ఇప్పుడు ఫ్లాప్ మీద ఫ్లాప్ కొడుతున్నాడు అన్న. మా పరువు పోతుందన్న, మా తెలంగాణ ఇజ్జత్ పోతుంది అన్న. ఏందన్నా ఈ సినిమాలు? విలన్కి ఏమో ఇట్టు పడదన్న, హీరోకేమో ఫ్లాప్ పడదన్న, దిల్ రాజుకేమో బొక్క పడదన్న. ఏం చెప్పాలన్నా? నితిన్ అన్న నీ దండం పెడతా, నువ్వు మంచి హీరో అన్న. ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకన్నా. ఉన్నదే ఒక్కొక్క తెలంగాణలో ఒక్క హీరో అన్న. నిన్ను చూసి మురిచిపోతున్నావు అన్న, కానీ నువ్వు పోయి మా పరువు తీస్తున్నావు అన్న. ప్లీజ్ అన్న. దిల్ సినిమా లాంటిది, జైల్ సినిమా లాంటిది అన్న. ఇప్పుడు పెద్ద హీరో అన్న అల్లు అర్జున్. నితిన్ కింద ఈక కింద పనికిరాడన్న. జైల్ సినిమా వచ్చినప్పుడు లాక్ కూడా కట్టలేదన్న అల్లు అర్జున్. ఇప్పుడు పాయింట్ వేసుకొని షూ వేసుకొని మంచిగా ఎక్కడికో పైలట్ ఎక్కిపోతున్నాడు అన్న. ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు అన్న అల్లు అర్జున్. ఇప్పుడు ఈయన మొత్తం జీరో అయిపోతున్నాడు అన్న. రోజు రోజుకు 10 మార్కులు వస్తే 20 మార్కులు రావాలని కోరుకుంటాం అన్న. 20 వస్తే 50 రావాలని కోరుకుంటాం. 50 వస్తే 70 రావాలని కోరుకుంటాం అన్న. 70 మార్కుల నుంచి 40 మార్కులు, 40 మార్కుల నుంచి 20 మార్కులు, 20 మార్కుల నుంచి 10 మార్కులు, 10 మార్కుల నుంచి 5 మార్కులు, 5 మార్కులు కాదు జీరో అయితే మేము ఏడుకోవాలన్నా. మంచి స్టోరీ చెప్పు. చెప్తున్నానన్న, ఉన్నదే తెలంగాణలో ఒక్క హీరో అన్న. తెలంగాణ పరువు తీస్తున్నాడు అన్న మారెడ్డి అన్న. మారెడ్డిలో పరువు తీస్తున్నాడు అన్న. ఏం చేయాలన్నా? తమ్ముడు మూవీ ఎలా అనిపించింది బ్రో? తమ్ముడు మెట్టు దిగాల్సి వచ్చింది. అక్కడెక్కడో ఉండేటోండి, ఇక్కడికి వచ్చాను మామయ్య. కాకపోతే చాలా డిసప్పాయింటెడ్ నేను. ఎక్స్పెక్టేషన్ ముందే లేదు. కాకపోతే అరే అట్లీస్ట్ బెటర్గా ఉంటుందేమో, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, రిమైనింగ్ స్టోరీ చాలా బెటర్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను. రీజన్ స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం, ఏదో వెళ్తున్నట్టు వెళ్ళిపోయే సీన్ నడుస్తున్నా కూడా అరే ఏం చూస్తాంలే అనిపించే అంత బోర్ కొట్టే సీన్లు అయితే ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్గా క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. అందరికీ కాంతార హీరోయిన్ గారు వేరే లెవెల్. అసలు ఆవిడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. రిమైనింగ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసిన ఒక లేడీ, తను కూడా చాలా బాగా చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయనే కూడా గుర్తు రావట్లేదు నాకైతే. స్టోరీ అసలు ఎందుకు దిల్ రాజు గారు దీని మీద డబ్బులు పెట్టారా అనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది. నిజంగా దిల్ రాజు గారే చేశారా, లేకుంటే సపోర్ట్ ఉండి చేయించారా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించాయి నాకైతే. సో మీ అందరికి చెప్పాల్సింది ఒకటే మాట, చాలా కాలం తర్వాత ఆవిడ యాక్టింగ్ బాగున్నా కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే బాగుండేదేమో. 4 కత్తిపోట్లు దిగినా కూడా ఇంకొక 2 గంటలు బతికే మనుషులు ఉన్నారంటేనే నమ్మశక్యం కావట్లేదు నాకు. క్యారెక్టర్లు ఇంకా అలాంటి ఫ్లాస్ చాలా ఉన్నాయి సినిమాలో. కాకపోతే వేణు శ్రీరామ్ గారు కూడా వేరే వాళ్ళ కెరీర్లు మాత్రం నాశనం చేయకండి సార్ ప్లీజ్. మీరేదో సినిమా పాప క్యారెక్టర్ బాగా అనిపించింది అన్న కొంచెం. ఇంకొకటి మ్యాక్స్ ఆ పాప చుట్టూనే తిరిగిన స్టోరీ కూడా, ఆ పాప ఉన్నంతసేపు సింపుల్ డైలాగ్స్ కానీ రిమైనింగ్ అంతా పక్కన పెడితే పాప ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చింది. ఎక్కులు వచ్చేటప్పుడు కానీ భయపడేటప్పుడు కానీ ప్రతి సీను చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ వైజ్. నితిన్ గారు యాజ్ యూజువల్ ఆయన బాగానే చేస్తారు కాబట్టి హీరో. రిమైనింగ్ అంతా సొల్లు అనిపించింది నాకు. స్టోరీ బాగుంటే ఇంకా బాగుండేదేమో. ప్రొడక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ఇట్స్ ఏ డిజాస్టర్. థ్యాంక్ యూ. సో సినిమాల కంటే ఇదే వరస్టా? అవునండి, రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది అన్న. హీరోయిన్ చచ్చిపోతే ఎట్లా అనిపించింది అన్న? నాకు కామెడీగా ఉంది, అంతా నవ్వు వచ్చింది. ఎంతసేపటికి అవదే
చంపుతూనే ఉంటారు, ఎంట పడుతూనే ఉంటారు. అది సావదు, ఇది పాము సావదు, కర్ర ఎరగదు, అట్లాగే ఉంది సినిమా అంతా. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దాం అనుకున్నా కానీ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సో నితిన్ గారికి సినిమా అయితే మంచి డిజాస్టరే, హిట్ అయితే కాదు. సో కొంచెం బాధపడుతున్నా. అసలు వద్దు, చెప్పుకోవడం కూడా మంచిది. స్టోరీ అన్నారు, 4 ఏళ్ళ నుంచి తీశారు ఈ సినిమా. మెయిన్ డైరెక్టర్దే ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ డైరెక్టర్ మిస్టేక్. హీరో కెరియర్ ప్రొడ్యూసర్గా డబ్బులు లాస్ చేయడానికి సినిమా తీసాడు అంతే. కాదు నితిన్ అంటే యాక్షన్ ఏం చేయలేదా సరిగా? యాక్టింగ్ ఓకే, లయ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, కానీ యాక్టింగ్ డ్యాన్స్ ఉన్నది మాత్రం సినిమా హిట్ అయిపోదు కదా. ఆ మెయిన్ కంటెంట్ సరిగ్గా సెంటిమెంట్ వర్కౌట్ చేయాల. సో ఏదో సీరియల్ లాగా ఉంది సినిమా. 3 హీరోయిన్లు ఉన్నారు కదా, ఏమైనా వర్కౌట్ అయిందా మరి? నా 2 అయితే మరీ వరస్ట్. ఆ వరుస అన్న అమ్మాయి కొంచెం బాగా చేసింది. 5 కోట్లు ఖర్చు అన్నారు, కనిపించింది సినిమాలో. ఖర్చు నాకు అంత కనిపించలేదు కానీ ఆడదండి సినిమా. క్వాలిటీ లేదా సినిమాలో? క్వాలిటీ ఏం లేదా? క్వాలిటీ బాగా ఓకే, రిచ్గానే చూపించారు కానీ సినిమా ఆడదు. నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది. డైరెక్టర్ గారు వకీల్ సాబ్ ఎంసీ తెలుసు, అలాంటి హిట్ల తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ డిజాస్టర్ తీసాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, దిల్ రాజు గారికి బొక్క పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇది నాని తప్పించుకోవడం మంచిది ఈ సినిమా నుంచి. 1000కి 100% నానిగా తప్పించుకోవడం చాలా మంచిది. టైటిల్ కరెక్ట్ అనిపిస్తుందా? టైటిల్ కరెక్టే కానీ టైటిల్ దాకా న్యాయం జరగల. డైరెక్ట్ ఏది పెట్టినా వర్కౌట్ అవ్వదండి, సబ్జెక్టులో దమ్ము లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టైటిల్ చెడగొట్టారంటారా తమ్ముడు అని పెట్టి? మామూలుగా చెడగొట్టడం కాదు, అక్కడ చెడగొట్టడం నెంబర్ 1 అయింది టైటిల్. పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎంత హిట్ అయిందో దానికి 1000 డిజాస్టర్ సినిమా ఈ తమ్ముడు. తమ్ముడు సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బోరింగ్ అన్న. సినిమాకి అయితే నేను చాలా రోజుల తర్వాత ఇంత బోరింగ్ సినిమా చూస్తున్నాను. సినిమాలో కనీసం 4 ఫ్లాప్లు వచ్చినాయి కాబట్టి కనీసం కొంచెం గ్రిప్పింగ్ అయినా తీసుకుంటాడు. హీరో స్టోరీ లైన్ కావచ్చు, లేదా డైరెక్టర్ ఆ హీరోని హ్యాండిల్ చేసే విధానం కావచ్చు. బట్ వేణు శ్రీరామ్ గారు ఏమనుకుని తీసారో మరి ఎలా తీసారో అర్థం కాదు. కానీ కనీసం సినిమా అయిన తర్వాత చూసుకుంటారు కదా, అవుట్పుట్ ఎలాగొచ్చిందని. అది చూసిన తర్వాత కూడా దిల్ రాజు గారు స్టేజ్ల మీద బ్లాక్ బస్టర్ కూడా వేస్తున్నాడు, ఇండస్ట్రీ కూడా వేస్తున్నాడని మాటలు చెప్పడం అనేది కేవలం ఓపెనింగ్ కోసమే అన్న. సినిమా నా వరకు చూసుకుంటే ఏమి లేదన్న. సినిమా కేవలం నితిన్ గారి కోసం, ఆయన కష్టం కోసం ఒకసారి ఎవరైనా ఆయన కోసం వెళ్ళాలి తప్ప ఒక్క సినిమా కోసం వెళ్తే 2.5 గంటల సేపు 300 రూపాయలు బొక్క. నిజంగా ఏం బాగాలేదు. ఒక బీజిఎం కోసం మాట్లాడుకుంటే బీజిఎం ఇంకా చిరాకు రప్పించేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బాక్సులకి మాకు బుర్ర మెంటలు వచ్చేసింది అనమాట. ఆ బీజిఎం బాగాలేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, గ్రిప్పింగ్గా. ఇంకా యాక్టర్స్ కోసం మాట్లాడుకుంటే ఇంకా స్టోరీ సినిమా బాగాలేనప్పుడు వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే ఏముంది, మనకు చాలా బోరింగ్ ఉంది. నితిన్ యాక్టింగ్ కూడా పెద్దగా ఏమీ లేదు. బట్ లయ్య గారు కంబ్యాక్ యాక్టింగ్తో, ఆవిడ యాక్టింగ్ డీసెంట్గా ఒక అక్కగా ఆవిడ నటన బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ పార్ట్ ఉంది, ఆ ఒక్క యాక్షన్ పార్ట్ ఒకటే బాగుందన్న. ఆ మిగతాది ఏమీ బాగాలేదన్న. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, ఇంటర్వెల్ ఎప్పుడు వద్దా అని వెయిట్ చేస్తాం, అంత బోరింగ్. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అంతే. అంటే ఎప్పుడో మనం 2005, 2010లో ఒక పూలు వస్తే పాపను కనపడుతుంది, సడన్గా హీరో వచ్చేస్తారు కదా, అలాంటి సీన్లు ఎన్నో ఉన్నాయి అన్నమాట. బట్ లేడీస్ని చూపించి లేడీస్ని హైలైట్ చేయడంలో మాత్రం ఒక్క విషయం మాత్రం ఎలివేషన్లు బాగున్నాయి. ఇంకా మనకి సినిమా కోసం మాట్లాడుకుంటున్నా, నిజంగా చెప్తున్నాను, ఒక టికెట్ పెట్టి కొనుక్కుని వచ్చి సినిమా కాదన్న. ఇది ఏదో టైంపాస్గా మనకు బోరు కొట్టి చిరాకు వచ్చి ఏసీలో కూర్చోడానికి మాత్రం అయితే రావచ్చు సినిమాకి. రేటింగ్ వరకు అడగొద్దు, నేను రేటింగ్లు కట్టేమో. రేటింగ్ వరకు చూసుకుంటే నాకు రేటింగ్ ఎంత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 1 ఇవ్వాలా 0 ఇవ్వాలని కూడా తెలియట్లేదు, అంత బాగాలేదు సినిమాని. సో ఓవరాల్గా అయితే నితిన్ గారు 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని చేయడం బెటర్. సినిమాలు ఎల్లం అనేదాన్ని కూడా యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఇంకా చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఇది ఒక టైటిల్ తగ్గట్టు తమ్ముడు అంటే మనకు ఒక జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకు గుర్తొస్తారు ఎప్పుడు. అలాంటి టైటిల్ మీదనే మళ్ళా ఒక నితిన్ గారు పెట్టుకుంటూ, అంటే నితిన్ గారు తమ్ముడు అని వచ్చింది. ఆయన అంటే ఎంత అభిమానో తెలుసు నితిన్ గారికి. నితిన్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడతాడు. అలాంటి టైటిల్ మీదనే ఈ సినిమా తమ్ముడు అని వచ్చింది. ఇది ఒక సినిమా, ఒక డిఫరెంట్ మూవీ. కథా ప్రకారం తీసుకుంటే ఒక స్టోరీ, ఒక యాక్షన్ మూవీ, ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ కానీ చాలా ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేవు.
లేకుండా చాలా కొత్తగా తీసిరు. అంటే ఈ సినిమా మనకు చూసిన బోరింగ్ అనేది ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఓకే. లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత లయ గారు కనిపించింది ఈ సినిమాలో, చాలా బాగా అనిపించింది ఆమె కూడా యాక్టింగ్. అంటే ఈ కథా ప్రకారం తీసుకుంటే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న చాలా బాగుంది. చెప్తే దిల్ రాజు గారు అన్నట్టే సినిమా కూడా ఇది సినిమా చాలా బాగుంది సార్. దిల్ రాజు గారు ఇంకా జర బాగా తీసినట్టు ఇంకా బాగుంటుండే. జర అక్కడక్కడ స్లో ఉన్నది, అదే చెప్తున్నా, అక్కడక్కడ స్లో ఉన్నది. జర ఇంకా బాగా తీసినట్టు ఇంకా బాగుంటుండే. ఏడనో కొద్దిగా తప్పిదం జరిగింది, అది కాకుండా ఇంకా జర బాగుంటుండే. సినిమా ఓకే అంటే మనం హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. జర ఫ్యాన్స్కి నచ్చినట్టు తీసినట్టు ఇంకా బాగుంటుండే. ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ఇంకా బాగా వచ్చేది. కానీ ఓకే, నితిన్ గారికి జర ఓకే అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ నితిన్ గారు. క్యారెక్టర్స్ బిల్డ్ విలన్ క్యారెక్టర్ కానీ స్క్రీన్ బిల్డింగ్ కానీ అంతా చాలా బాగుండే. అంటే ఆ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ ఈజ్ ఎ కంప్లీట్ డిజాస్టర్ ఫ్రమ్ వేణు శ్రీరామ్. సో ఒక మ్యూజిక్ కూడా ఏంటంటే అన్నీ నీకు కలికి సినిమా కనిపించేస్తుంది. అంతా చాలా గజిబిజి అయిపోయింది సెకండ్ హాఫ్ అయితే. ఇట్స్ అట్టర్ వేస్ట్ మూవీ నన్ను అడిగితే చెప్తాను. ఓటీటీకి కూడా ఫస్ట్ హాఫ్ చూసి పాజ్ ఇచ్చడం మంచిది. రాబిన్ హుడ్ బెటర్, ఇది బెటర్. రాబిన్ హుడ్కి దీనికి కంపారిజన్ అయితే చేయకూడదు. బట్ యాజ్ ఎ రిజల్ట్ అయితే ఇది డిజాస్టర్, కంప్లీట్ డిజాస్టర్ మూవీ. సో అసలు చెప్తున్నాను కదా, నేనేదో గట్టిగా మాట్లాడినా మీరు వైరల్ చేస్తారు, కానీ దట్స్ ట్రూత్. మీరు ఆబ్వియస్లీ లైక్ మీకు తెలుస్తుంది ఎవరు కరెక్ట్గా మాట్లాడతారు, ఎవరు కరెక్ట్ మాట్లాడతారని. సో ఇట్స్ అప్ టు పీపుల్. ఏంటంటే సగం మంది కమెంట్స్లో ఉంటాయి ఏంటి పెయిడ్ బ్యాచ్ ఇది అది అని. బట్ అవన్నీ నమ్మకండి. లిటరలీ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైమ్ హియర్. సో ఇట్స్ ఏ మూవీ దట్ ఈస్ కంప్లీట్లీ డిజాస్టర్. సో ఆల్ ఫిట్స్ సినిమా మూవీ అయితే నాకు ఎక్కడ ఇంప్రెసివ్ అనిపించలేదన్న. ఒక సెకండ్ హాఫ్లో ఒక 2 ఎంగేజింగ్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎంసీఏ పార్ట్ 2 చూసిన అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. దిల్ రాజు చెప్పినట్టు సెకండ్ హాఫ్లో వావ్ మూమెంట్స్ కానీ ఎంగేజ్ మూమెంట్స్ కానీ ఎక్కడా లేవు. బట్ నితిన్కి మళ్ళీ ఒక డ్రాబ్యాక్ మూవీ అయితే అని చెప్పచ్చు. శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ చూసిన స్క్రీన్ ప్లే అయితే ఇందులో కనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక శ్రీరామ్ వేణు చేసిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లో ఫినిష్ చేశాడు. అది చాలా ప్లస్ పాయింట్. అండ్ దిల్ రాజు కూడా రేట్లు అడ్డగోలు పెంచకుండా నార్మల్ రేట్లు పెంచాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, ఒక 2.5 అవర్స్ ఒక టైంపాస్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు. అంతకుమించి మూవీలో అయితే ఏం లేదు. ఓటీటీలోనే హిట్ అవుతుందా సినిమా? ఓటీటీలో ఇక 2.5 అవర్స్ టైంపాస్ మూవీ కాబట్టి నడిచిపోతుంది. కానీ మనకి ఎక్కడ కూడా కొత్త మూవీ చూసినంత ఫీలింగ్ కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ కానీ ఎక్కడ కనిపించదు. లయ గారి క్యారెక్టర్ కొంచెం మూవీకి వెయిటేజ్ అనిపించింది. అండ్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే వేణు వాళ్ళ డాటరు, ఆ పాప కూడా కీ రోల్ ప్లే చేసింది. ఆ పాప స్క్రీన్ ప్రజెన్స్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కొంచెం కీ రోల్ ప్లే చేస్తాయి కానీ అంతే ఎంగేజింగ్ అయితే అనిపించలేదు మూవీ. ఇట్స్ ఓకే టు వాచ్ అని చెప్పచ్చు ఓవరాల్గా. సినిమా డైరెక్టర్ సార్, డైరెక్టర్ తీసుకున్నాం, బయట తీసుకున్నాం. చెప్పండి మేడం. సినిమా చూసారా? అడగండి. సినిమా చూసి వచ్చామండి. ఆడియన్స్లో కలిసి సినిమా చూసాము. సోలో బాయ్ సినిమా ఆడియన్స్ చాలా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు. అందరికీ 100% నచ్చుతుంది. సినిమాలో మంచి స్టోరీ ఉంది, పాటలు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, యూత్కి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సార్ మీ సినిమాతో పాటు తమ్ముడు సినిమా కూడా రిలీజ్ అయింది కదా, సో ప్రేక్షకుల ఆదరణంతో మీ సినిమా చూస్తున్నారు. అంటే యాక్చువల్గా అయితే సినిమాలు అన్నీ హిట్ కావాలనేదే ప్రతి ఒక్క సినిమా వాడిగా నేను కోరుకున్నాను. తమ్ముడు హిట్ కావాలి, మా సోలో బాయ్ కూడా తప్పకుండా హిట్ కావాలి. అన్ని సినిమాలు హిట్ అయితే సినిమాలో సినీ ఫీల్డ్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ. అర్జెంటుగా సినిమా నేనైతే ప్రొటెస్ట్ చేస్తున్నా. సినిమా పేరు మార్చండి. సినిమాకే ప్రొడ్యూసర్ అయితే దిల్ రాజు కాదు. ఇంతకన్నా ఘోరమైనవి ఏమి ఉండవు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకొని ఇట్లా చెట్లాంటి సినిమా నితిన్ బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. మరి అట్లాంటి ఫ్యాన్ పెట్టుకొని అట్లాంటి నేమ్ తీసుకునేటప్పుడు ఎంత దగ్గరగా ఉండి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏందా అంత ఘోరమా? 3 గంటలు టార్చర్ పెడతారా? ఇది అన్యాయం, 100% అన్యాయం. ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పి కూడా ఒక సీన్ ఉండాలి కదా, ఒక్కటి ఉండదు. మాట నిలబెడితే
మాట మీద నిలబెడితే మనం లేకపోయినా మాట నిలబడుతుంది, లేదా మనం చచ్చిపోయిన క్యారెక్టర్ నిలబడుతుంది అని ఒక మొక్క చెప్తారు తప్ప అసలు సినిమాలో హైలైట్ చెప్పుకోవడానికి ఒక్క సీన్ చెప్పండి. నేను డైరెక్టర్ని అడుగుతున్నా, ఈ సినిమాలో హైలైట్ సీనే చెప్పండి సార్. మీరు హైలైట్ సీన్ ఒక్కటి చెప్పండి డైరెక్టర్, లేదంటే అర్జెంటుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదని అనౌన్స్ చేయండి. సినిమా పేరు కూడా తమ్ముడు అని పేరు తీసేయండి, వేరే పేరు పెట్టుకోండి. మీరు అందులో అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అక్క తమ్ముడు అనేది నడిచింది తప్ప అప్పటి వరకు ఆమె అక్కగా ఆమె తమ్ముడుగా యాక్సెప్ట్ చేయదు. అసలు సినిమా గురించి చెప్పడం వేస్ట్ పోయి, సినిమా గురించి అడగండి. అది నా ప్రొటెస్ట్ అంతా ఓన్లీ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదు, సినిమా పేరు మార్చండి. ఇలాంటి చండాల సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా పేరు అయితే పెట్టద్దు. అసలు నితిన్ హిప్నోటైజ్ చేసి చెప్పినట్టుంది. నితిన్కి అయితే ఈ సినిమాకి సంబంధం లేదు, కాకపోతే అతన్ని హిప్నోటైజ్ చేసి ఒప్పించారేమో సినిమాకి. ఈ సినిమాని ఇంతకు ముందు ఇంకెవరు యాక్సెప్ట్ చేశారో చేయలేదో తెలియదు, కానీ ఆ నిజంగా యాక్సెప్ట్ చేయకుండా బతికిపోయినా చాలా మంచి వాళ్ళు. సన్నివేశాల్లో జరిగే ఒక కథే ఈ మూవీ తమ్ముడు. మెసేజ్ ఉంది కానీ స్టోరీ అంతా కూడా రొటీన్ అనిపిస్తుంది అంటారు. ఎంసీఏ లెక్కనే ఉంది సేమ్ అంటున్నారు. అసలు ఎంసీఏ మూవీ దీనికి సంబంధం ఏముంది? అసలు అంతా కూడా సేమ్ అట్లే ఉందండి. ఎంసీఏ జరిగేది ఒక సిటీలో, జరిగేది ఒక అడవిలో, జంగిల్లో, దానికి దీనికి సంబంధం ఏముంది? అసలు సంబంధం లేదు. నితిన్ గారికి ఎందుకు కంబ్యాక్ అనేది రావట్లేదు అనుకోవచ్చు. స్టోరీ సెలెక్షన్ ఇది ఈ మూవీ కంబ్యాకే కదా. ఈ మూవీ 75 కోట్లు పెట్టి కలెక్ట్ చేశారు కదా, 100 crores పక్కా వస్తాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే ఐబొమ్మ ఇవన్నీ ఇందులో రిలీజ్ చేసి ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చెప్పే రివ్యూస్ బట్టి చాలా ఇప్పుడు నెగిటివ్ రోల్స్ ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ అండ్ సంజయ్ దేవ్ గారు చెప్పిన 4 రివ్యూస్ బట్టి తెలుగు రాష్ట్రాలు సినిమా చూడకపోవడం ఏంటిది నాకు అసలు చెప్పే విషయం. ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలి. తమ్ముడు మూవీ బాగుంది. మన తెలుగు మూవీ ఏదైనా చూడండి. ఏముంది, రోజుకో బీరు తాగితే నెలకు 6,000 అయిపోతుంది. ఒక మూవీ చూస్తే అవుతుంది 200 రూపాయలతో పోయింది కదా వారానికి. చూడడంలో తప్పేం లేదు. లయ గారి వల్లని కాదు కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు ఆ మూవీలో అయితే. ఇట్టు అని మూవీ ఇట్టు కాదు, బ్లాక్ బస్టర్ దానికి మించి. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా పాజిటివ్గా అనిపిస్తాయి మూవీ చూస్తున్న కొద్దీ. బట్ అలాగే నెగిటివ్గా కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టారు. డిఓపి బాగుంది, పిక్చరైజర్ క్వాలిటీ బాగుంది, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ తీసుకురాకపోయాడు, కొంచెం ఎమోషన్ కరెక్ట్ కామ్. సో వాళ్ళ బాండింగ్ అనేది కరెక్ట్గా చూపించలేకపోయాడు నితిన్. లయర్ పర్ఫార్మెన్స్ ఓకే బ్రో, కానీ నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. చాలా వరకు అరే ఇంత కష్టం ఉంటుందా సినిమాలో అనే విధంగా కష్టపడ్డాడు నితిన్. సో తన కోసమే చూడాలి సినిమా. శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న ఏదైతే పాయింట్ ఉందో దాన్ని చూపించడానికి ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ చేశాడు. ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టాల్సింది సినిమా మీద. అంటే సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో మా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో 5కి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుందండి, చూశాను. నవీన్ గారు పడ్డ కష్టం చాలా బాగుంది. డెబ్యూ డైరెక్టర్ కింద ఫస్ట్ హిట్ సోలో బాయ్ నవీన్ గారికి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇద్దరు హీరోయిన్లు శ్వేతావస్థి చాలా బాగా చేసిందండి. రమ్య వస్పులేటి కూడా ఈజ్ గుడ్. ఓకే, ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా, నేర్చుకోదగ్గ సినిమా, నేర్చుకోవాల్సిన సినిమా. చాలా బాగుంది సార్. రేటింగ్ 5 out of 4. బీజిఎం స్కోర్ చాలా బాగా చేస్తున్నాడండి. డైరెక్టర్ గారు పక్కన పట్టుకొని 5 out of 4 ఇస్తున్నారు. డైరెక్టర్ గారు ఏమంటారు? 5 వచ్చా? 5 వచ్చా? ఎస్, డైరెక్టర్ గారికి 5 to 5. జెన్యూన్గా చెప్పాలి కదా సార్ ఏదైనా. తమ్ముడు మూవీ ఇప్పుడే చూశానండి. ఈ సినిమా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. మాస్ ఆడియన్స్ కామెంట్స్ ఇస్తారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. ఏడుపు వచ్చేసింది, చాలా బాగుంది. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా బాగా తీశాడు ఫ్యామిలీ పిక్చర్. మళ్ళీ ఫ్యామిలీ చూసేటట్టు తీశాడు, చాలా బాగుంది. సూపర్. నెక్స్ట్ వచ్చేసి లయ గారి యాక్టింగ్. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. తన యాక్టింగ్ ఎలా చేస్తుందో చాలా బాగా తెలుసు. మళ్ళీ చింపేశారు. ఒక అక్కని కాపాడుకోవడానికి తమ్ముడు చేసిన విధ్వంసం ఈ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా చూడవలసిన సినిమా. తర్వాత మీరే చూస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హోల్ అండ్ సోల్ తనే స్టోరీ రాశాడు అంతా, కాబట్టి ఇట్స్ నైస్ మూవీ. అంటే దీంతో మంచి ఫ్రేమ్ వచ్చే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ అబ్బాయి ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ చాలా వస్తాయి అనుకుంటా. అంటే తన యాటిట్యూడ్ చాలా బాగా క్యారీ చేశాడు.
ఆ క్యారెక్టర్కి తను బయట ఉన్న దానికి కరెక్ట్గా సరిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి మురళీ నాయక్ గారిని పేరెంట్స్ వాళ్ళని పిలిచారు కదా, మురళీ నాయక్ గారిని. సో ఈ మూవీలో వాళ్ళకి సంబంధించినది ఏమైనా ఉందంటారు? లేదండి, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను కూడా వచ్చాను, బట్ అంత గుర్తులేదు నాకు. ఫస్ట్ మూవీలో లేదు, బాగా చేశాడు. అన్నీ మనం బిగ్ బాస్లో చూసాం కదా, మీకు అదే అనిపించింది? సేమ్ యాటిట్యూడ్ తను బిగ్ బాస్లో ఏదైతే క్యారీ చేశాడో మూవీ అంతా కూడా అదే క్యారీ చేశాడు. దో హీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, అసలు అలా ఎక్కడ లేడు. తనకంటూ ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అయ్యాడు. ఇట్స్ గుడ్. ఆ డైరెక్షన్ ఆర్ఆర్ చాలా బాగుందండి. మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ద కాన్సెప్ట్. ఎలా ఉంది? చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. రేటింగ్ నార్మల్, అంత ఏం లేదు. నితిన్ ఏం లేదు, విలన్ది బాగుంది, విలన్ యాక్టింగ్ బాగుంది. నితిన్ అంత ఏం ఉండదు, కానీ అట్లేం ఉండదు అన్న. కాకపోతే నితిన్ది డౌన్ చేసి విలన్ని బాగా పెట్టారు, పవర్ఫుల్ క్యారెక్టర్ చేసారు. లయ గారిది బాగుంది క్యారెక్టర్ బాగుంది. రేటింగ్ నార్మల్ భయ్య, అంత ఏమి ఉండదు అంట, ఒకసారి చూడొచ్చు. వాళ్ళ టైటిల్ పెట్టారు. ఆ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంది, ఫారెస్ట్లో ఫైట్స్, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఫైల్ సబ్మిట్ చేయాలి. మెయిన్ ఫైల్ సబ్మిషన్ కోసం మొదలు గ్రాప్ ఎక్కడైనా ఏ సినిమాలో అంతే ఉంటుందన్న. ఒక పాయింట్ తీసుకున్న పాయింట్ అన్ని చేస్తారు, కానీ ఫైట్ ఎఫెక్ట్స్ పెట్టి, బాహుబలి సెట్టింగ్స్ పెట్టి, 3D ఎఫెక్ట్స్ పెట్టి అన్న అక్కడ పెట్టితేనే పెడతారన్న. డైరెక్టర్ అన్నప్పుడు తీసే విధానం తీస్తారు, అంతేగాని ఫైనల్ ఎక్సలెంట్. ఆ సినిమా చాలా బాగుంది, అందరు వచ్చి ఫ్యామిలీతో చూడండి. ద సేమ్ ఫీలింగ్ విత్ ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ యాక్టర్. నేను అమ్మగా చేసిన, ఇంకొక చేసిన, ఐ ఫీల్ దట్ దే షుడ్ ఆల్ బీ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఈ ఫీల్ అయితే ఇవాళ కొంచెం స్పెషల్గా ఉంది, ఎందుకంటే కష్టపడ్డాడు అబ్బాయి చాలా. టీమ్ అంతా చాలా కష్టపడింది. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ ఆల్. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిజంగా మజానే వేరు. సినిమా అయితే బాగుంది. నితిన్ గారు కంబ్యాక్ ఇచ్చిర్రు. కాకపోతే సినిమా వచ్చి కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ ఓవరాల్గా మ్యూజిక్ కానీ, నితిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, లయ గారి సిస్టర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. అయితే నిజంగా బాగా కనెక్ట్ అవుతారు మూవీకి అయితే. థ్యాంక్ యూ.